టాపిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ కదా. సో ఇందులో ఏంటంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నిటితో పాటు ఇంకొక టాపిక్ అనేది మిగిలిపోయింది అనమాట మనకి, మదర్ బోర్డ్ అండ్ పోర్ట్స్ అనేది. ఆ టాపిక్ అనేది మనం మండే డిస్కస్ చేసుకుంటే హార్డ్వేర్ పార్ట్ అనేది అక్కడితో కంప్లీట్ అవుతుంది అనమాట. తర్వాత మనం సాఫ్ట్వేర్ టాపిక్ అండ్ దెన్ నెట్వర్క్ కంటెంట్స్ అనేటివి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇవాళ ఏంటంటే నిన్న మనం మెమరీ టాపిక్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఇవాళ మనం దాని గురించి డీప్ గా డిస్కస్ చేసుకుందాం, ఓకే. రైట్. సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసిన టాపిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ కదండి. సో కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ లో మనం మెయిన్ గా ఇన్పుట్ డివైస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అవుట్పుట్ డివైస్ అంటే సిపియు గురించి డిస్కస్ చేసుకున్నాం. సో when we go in deeply in CPU, again there were 3 more components అన్నమాట, ఓకేనా. అవి ఏమని డిస్కస్ చేసుకున్నాం మనం, అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ దెన్ మెమరీ యూనిట్ అని డిస్కస్ చేసుకున్నాం. సో మెమరీ యూనిట్ గురించి మళ్ళీ మనం డీప్ గా వెళ్ళినప్పుడు మెమరీ యూనిట్ సో మెమరీ యూనిట్ గురించి మనం డీప్ గా వెళ్ళినప్పుడు ఏంటండి, సో మెమరీ అనేది ఇట్స్ స్టోరేజ్ డివైస్ అని చెప్పుకున్నాం కదా. అట్ ద సేమ్ టైం మనకి ఎలాగైతే హ్యూమన్ బ్రెయిన్ లో మనం ఎలాగైతే స్టోర్ చేసుకుంటున్నామో ఇక్కడ మెమరీలో కూడా మనం స్టోర్ చేసుకోవడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా, రైట్. దెన్ మామూలు నిన్న మనం ఏం చెప్పుకున్నాం, మెమరీ యూనిట్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయని చెప్పుకున్నామండి. ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు చాట్ బాక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే. సో cache memory and then primary memory, finally secondary
మెమరీ. ఓకే, సో క్యాచీ మెమరీ అనేది మనకి ఏం చేస్తుందని చెప్పుకున్నాం, మన ప్రజెంట్ వర్కింగ్ ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, ఐ మీన్ ఫ్రంట్ వర్క్ ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి రైట్ అదే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఫ్రమ్ ప్రైమరీ మెమరీ నుంచి సిపియుకి బఫరింగ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో బఫర్ లాగా యూజ్ చేస్తుందని చెప్పుకున్నాం. తర్వాత ప్రైమరీ మెమరీ ఏం చేస్తుందని చెప్పుకున్నాం, ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రైమరీ మెమరీలోనే స్టోర్ అవుతాయని చెప్పుకున్నాం. ప్రోగ్రామ్స్ డేటాని అట్ ది సేమ్ టైం అవుట్పుట్ రిజల్ట్స్ కూడా అందులోనే సేవ్ అవుతాయి చెప్తున్నాం. సో ర్యామ్ కూడా ఇందులోనే చెప్పుకున్నాం అండి. ప్రైమరీ మెమరీలో మళ్ళీ మనకి అగైన్ 2 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, ర్యామ్ అని చెప్పి రోమ్ అని చెప్పి. ఓకేనా, ర్యామ్ అంటే ఏమన్నాం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని చెప్పుకున్నాం, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అని చెప్పుకున్నాం. ఓకే, సో ప్రైమరీ మెమరీ ఫిల్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి, స్టోరేజ్ పర్పస్ కోసం అని చెప్పి సెకండరీ మెమరీని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సెకండరీ మెమరీకి ఎగ్జాంపుల్స్ గా ఏమేమి చెప్పుకున్నాం నిన్న, ఫ్లాపీ డిస్క్ అని, డివిడి, సిడి, అట్ ద సేమ్ టైం పెన్ డ్రైవ్స్, మెమరీస్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇవాళ వాటి ఇమేజ్ కూడా చూస్తాం చూడండి కొంచెం. సో యాక్చువల్ గా మెమరీ కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ అనేది ఇలా జరుగుతుందండి. ఓకేనా, సో యాక్చువల్ గా సిపియూలో మనం ఏమంటామని చెప్పినాం, సిపియూలో మనకి కంట్రోల్ యూనిట్, అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అండ్ దెన్ మెమరీ యూనిట్. ఓకేనా, సో ఈ కంట్రోల్ యూనిట్ అయినా కానీ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అయినా కానీ ఎటువంటి వర్క్ వాటి ఆపరేషన్స్ అవి పర్ఫార్మెన్స్ చేయాలంటే ఈ మెమరీ యూనిట్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ముందు ఆ యూనిట్లకి ఇవ్వబడాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వబడతాయి, త్రూ క్యాచీ మెమరీ ద్వారా. ఓకేనా, సో సిపియూలో ఉన్నటువంటి మెమరీ యూనిట్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కంట్రోల్ యూనిట్ కి అర్థమెటికల్ లాజికల్ యూనిట్ కి పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రైమరీ మెమరీలో మనం ఏమేమి స్టోర్ అయి ఉంటాయని చెప్పుకున్నామండి, ప్రోగ్రామ్స్ అండ్ దెన్ సాఫ్ట్వేర్స్ అండ్ ఇంకా మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ప్రతి డేటా కూడా ప్రైమరీ మెమరీలో స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో వితౌట్ ప్రైమరీ మెమరీ మనం కంప్యూటర్ ని యూజ్ చేయగలమా, సో అంటే వితౌట్ ప్రైమరీ మెమరీ మనం కంప్యూటర్ ని యూజ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే కంప్యూటర్ స్టార్ట్ అవ్వాలన్నా, ఐ మీన్ కంప్యూటర్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ డన్ చేయాలన్నా కూడా ఈ మెమరీ యూనిట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ అవ్వాలండి. ఓకేనా, సో ఈ ప్రైమరీ మెమరీ అనేది ఇక్కడ ఉంది కదండి. సో ఈ ప్రైమరీ మెమరీని మనం మెయిన్ మెమరీ అని కూడా కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో వీటి ఇమేజ్ అనేది నేను నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను, జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, ఇది ఏంటంటే మనకి ఇందులో మనకు వర్కింగ్ చేస్తున్నప్పుడు డేటా అనేది స్టోర్ అవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు నార్మల్గా మీరు సిస్టమ్ లో డెస్క్టాప్ లో కానీ ఏదైనా ఎక్సెల్ షీట్ లో డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు, వర్క్ షీట్ లో డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు సడన్ గా పవర్ కట్ అయితే ఏమవుతుందండి, ఆ డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది కదా. ఎలా ఎరేజ్ అయిపోతుంది అంటే అండి, ఆ డేటా అనేది వర్కింగ్ టైంలో ఈ ప్రైమరీ మెమరీలో స్టోర్ అవడం జరుగుతుంది అనమాట. అందువల్ల అది మీరు సేవ్ చేస్తేనే పర్మనెంట్ గా సేవ్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే అది ఎప్పుడైతే పవర్ అనేది కట్ అయిందో వెంటనే అది కూడా ఎరేజ్ అయిపోతుంది. ఇది ప్రైమరీ కంప్యూటర్ యొక్క వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ అండి. ఓకేనా, దెన్ ఈ ప్రైమరీ మెమరీస్ అనేది ఈ క్యాచీ మెమరీస్ కంటే కొంచెం ఫాస్ట్ గా రన్ అవుతాయి, అండ్ దెన్ సెకండరీ మెమరీస్ కంటే ఫాస్ట్ గా రన్ అవుతాయి. అది ఎలా అంటే, ఇప్పుడు మీరు మీ సిస్టమ్ లో ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నప్పుడు పెన్ డ్రైవ్ లో ఉన్నటువంటి మూవీని మీ సిస్టమ్ లోకి మూవ్ చేస్తున్నప్పుడు 3 minutes టైం తీసుకుంది అనుకోండి, అండ్ ఇంకో టైంలో మీ సిస్టమ్ లో ఉన్నటువంటి ఒక ఫోల్డర్ లో ఉన్న మూవీని ఇంకో ఫోల్డర్ లోకి మీరు మూవ్ చేస్తున్నారు, అప్పుడు మీకు ఫస్ట్ కేసులో కంటే సెకండ్ కేసులోనే
ఆపరేషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. ఎందుకంటే ప్రైమరీ మెమరీ అనేది సెకండరీ మెమరీ కంటే చాలా ఫాస్ట్ గా ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఈ సెకండరీ మెమరీస్ కింద మనం హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అని వీటి పెన్ డ్రైవ్స్ కానీ, సిడి డిస్క్లు కానీ, ఫ్లాప్ డిస్క్లు కానీ వీటన్నిటిని మనం యూజ్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు క్యాచీ మెమరీ అనేది ఎలా ఎక్కడ ఫామ్ అయింది అనేది ఈ స్లైడ్ లో చూస్తామండి. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు ప్రైమరీ మెమరీ అని చెప్పుకున్నాం కదా ఫ్రంట్ స్లైడ్ లోని. ఈ ప్రైమరీ మెమరీలో నిన్న మనం డిస్కస్ చేసిన టైప్స్ అండి ఇవి. ఓకే. ర్యామ్ అని చెప్పుకున్నాము, రోమ్ అని చెప్పుకున్నాం. ర్యామ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతున్నారా ఎవరైనా? ఎస్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది ఇంటర్నల్ మెమరీ ఆఫ్ ద సిపియు అన్నమాట. సో సిపియు ఉంటుంది, మెమరీ యూనిట్ ఈ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇదేంటంటే సిపియు స్టోర్ అలాగే ప్రోగ్రామ్స్ ఇందులోనే స్టోర్ అవుతాయి, ప్రోగ్రామ్స్ యొక్క రిజల్ట్స్ కూడా ఇందులోనే స్టోర్ అవుతాయి. ఓకే. సో అలాగే ర్యామ్ లో టైప్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ వన్ సెకండ్. సో ర్యామ్ కి 2 టైప్స్ అని చెప్పుకున్నాం, స్లామ్ అని చెప్పి, డామ్ అని చెప్పి. రైట్ గుండెల గారు స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అన్నమాట. ఈ స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మనకి క్యాచీ మెమరీగా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ దెన్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఎక్కడ అడ్రస్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ అయినా కానీ డేటాని ఒక్క చూడండి. నేను మొబైల్ హాట్స్పాట్ జస్ట్ వన్ సెకండ్. ఇప్పుడే వస్తుంది. హలో, ఇప్పుడు బాగా వినపడుతుందండి? వాయిస్ క్లియర్ గా ఉందా? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఇవాళ ఒక రోజు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వాయిస్ అటు ఇటు ఉన్నా అని, ఏమైనా ప్రాబ్లం ఉన్నా అని నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మళ్ళీ బ్రేక్ తర్వాత.
ఎందుకంటే ఇవాళ కొంచెం నెట్ ప్రాబ్లం అనేది ఉండడం జరిగింది కాబట్టి. ఓకేనా? సో ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నామని ఇందాక మనం ర్యామ్ దగ్గర స్ట్రక్ అయి ఉన్నాం కదా. సో ర్యామ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, ర్యాండమ్లీ యాక్సెస్ మెమరీ అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ మళ్ళీ అగైన్ మనకి ర్యామ్ లోనే 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ వచ్చినాయి అనమాట. సో వన్ ఏంటి, స్టాటిక్ ర్యామ్ మెమొరీ. సో ఈ స్టాటిక్ ర్యామ్ మెమొరీ అనేది ఏంటంటే నథింగ్ బట్ ఇందాక మనం చెప్పుకున్నాం కానీ ఈ పాయింట్ దగ్గర కనిపిస్తుంది కదా, క్యాచీ మెమరీనే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనమాట. ఓకే, సో ఈ స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీని దీనికి ఎందుకు మనం నేమింగ్ ఇవ్వడం జరిగిందంటే, ఏ పర్టికులర్ ఆపరేషన్ కానీ ప్రోగ్రామ్ కానీ ఏ అప్లికేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు అట్ ఏ టైం 4-5 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అనుకోండి, ఆ 4-5 అప్లికేషన్స్ రన్ అవ్వడానికి కావాల్సినటువంటి అప్లికేషన్ ఫైల్స్ అన్ని కూడా క్యాచీ మెమరీలో మనకి స్టోర్ అవడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి దీన్ని మనం అంటే ఆ పర్టికులర్ రన్నింగ్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ యొక్క తాలూకా ప్రోగ్రామ్స్ తప్పితే మిగతాటి ఏవే కానీ ఈ క్యాచీ మెమరీలో అనేది స్టోర్ అవడం జరగదు. ఓకేనా? ఈ క్యాచీ మెమరీ అనేది మనకి చాలా లెస్ అమౌంట్ ఆఫ్ సైజ్ లో ఉంటుంది అనమాట. ఓకేనా? సైజ్ అంటేనే ఇప్పుడు మనకి నార్మల్ ఇప్పుడు ఇది టోటల్ ర్యామ్ అనేది 1 GB ఉన్నప్పుడు ఈ స్టాటిక్ క్యాచీ మెమరీ అని చెప్పేసి మనకి ఇక్కడ 100 MB కానీ 150 MB కానీ ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఆ ఉన్నటువంటి టోటల్ ర్యామ్ లోని ఇది మనకి 10 to 30% వరకు ఉండడం జరుగుతుంది. ఏది క్యాచీ మెమరీ. ఓకేనా? ఈ క్యాచీ మెమరీ ఏంటి, స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ర్యామ్ అనమాట. ఇప్పుడు మీరు నార్మల్ గా మొబైల్లో మీరు డిఫరెంట్ యాప్స్ యూజ్ చేసినప్పుడు కావాలంటే మీరు చూడొచ్చు, మీ మొబైల్లోనే మీకు క్లియర్ క్యాచ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది ఇంటూ మార్క్ లోని. అక్కడ ఏంటంటే మీరు క్యాచీ మెమరీని ఎంత % యూజ్ చేశారు అని చెప్పి అక్కడ మీకు పర్సంటేజ్ అనేది చూపించడం జరుగుతుంది. ఎవరైనా గమనించారా? సో మీరు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ అప్లికేషన్స్ అనేవి రన్ చేస్తున్నప్పుడు, అంటే రీసెంట్లీ ఓపెన్ యాప్స్ అనేటివి ఎక్కువగా ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ క్యాచీ మెమరీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50% స్టాండర్డ్ గా ఉంటుందని కొన్నింటికి క్యాచీ మెమరీ. ఇప్పుడు మన మొబైల్ కొన్నప్పుడే మనం ఎటువంటి యూజ్ చేయకుండానే క్యాచీ మెమరీ అనేది 40% ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే 40% ఇప్పుడు మీరు మొబైల్లో ఎటువంటి అప్లికేషన్ ఓపెన్ చేసి వాడాలన్నా కానీ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేటివి వాటికి అవసరం ఉంటుంది కదా ప్రతి అప్లికేషన్ కి. సో అవి ప్రీ ఇన్స్టాల్డ్ గా క్యాచీ మెమరీలో ఉండడం జరుగుతుంది. తర్వాత మీరు ఈ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసేవి కదా, వీటిని మీరు రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా యూజ్ చేసేసరికి ఆ క్యాచీ మెమరీ అనేది ఫిల్అప్ అవ్వడం జరుగుతుంది. సడన్ గా మీ మొబైల్ అనేది స్ట్రక్ అవ్వటము లేదా ఆపరేషన్ అనేది స్లో అయినప్పుడు మీరేం చేస్తారు, అప్పుడు ఏమవుతుంది, మన మొబైల్ క్లియర్ యువర్ క్యాచీ ఫైల్స్ అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం, మనం ఆ క్లియర్ క్యాచీ ఫైల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో అప్పుడు క్యాచీ మెమరీలో ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, డేటా కానీ ఫైల్స్ కానీ ఎటువంటివైనా సరే డిలీట్ అవ్వడం జరుగుతుంది. అగైన్ మన డివైస్ అనేది నార్మల్ పొజిషన్ లోకి రావడం జరుగుతుంది. సో ర్యామ్ అంటే ఏం లేదండి, ర్యామ్ ఇస్ నార్మల్ ర్యామ్ అనమాట. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి డేటా ఇప్పుడు ఇందాకేమని చెప్పుకున్నాం, మనం ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి డేటా ఫైల్స్ అండ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాచీ మెమరీలో స్టోర్ చేసుకుంటాయని చెప్పినాం కదా. సో రిమైనింగ్ ఉంటాయి కదండి, సో రిమైనింగ్ ఉంటాయి కదా, రిమైనింగ్ ఉన్నటువంటి వాటిని ఏ అడ్రస్ లొకేషన్ లో ఉన్న వాటినైనా సరే ర్యాండమ్ గా మనం యాక్సెస్ చేసుకోవడానికి ఈ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది యూజ్ అవుతుంది. సో స్టాటిక్ అంటే సింగిల్ ప్లేస్, అంటే సింపుల్ చెప్పండి సింగిల్ ప్లేస్ అనమాట. డైనమిక్ అంటే మీరు కూడా విని ఉంటారు, డైనమిక్ అంటే ఎలా పడితే అలాగా ఎటు పడితే అటు మనం ర్యాండమ్ గా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. సో ఇది మనకి ర్యామ్ లో ఉన్న 2 టైప్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి, రోమ్ లో ఏమని చెప్తున్నాం, రీడ్ ఓన్లీ మెమొరీ.
రీడ్ ఓన్లీ మెమరీ అంటే అక్కడ ఉన్నటువంటి డేటా ఉండొచ్చు, ఫైల్స్ ఉండొచ్చు, ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, మనం యాజ్ గా రీడబుల్ చేయొచ్చు అనమాట. కానీ వీ కెనాట్ మాడిఫై దెమ్, మనం వాటిని మాడిఫై చేయలేము. సో ఇక్కడ ఏంటి, మనం క్లియర్ క్యాచ్లో మనము ఎరేస్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి రోమ్ లో అది పాసిబిలిటీ అనేది ఉన్నదన్నమాట. సో ఈ రోమ్ లో ఏంటంటే అండి, సో ఈ ర్యామ్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది. సో ఇందాక మనం ర్యామ్ ఏమని చెప్పుకున్నాము, స్రామ్ అనేది మనము పవర్ కండిషన్ ఆన్ లో ఉన్నప్పుడు మనం వర్క్ చేస్తున్నామంటే సడన్ గా పవర్ ఎప్పుడైనా పోయిందంటే మనం ఎంటర్ చేస్తున్నటువంటి డేటా మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది చెప్పుకున్నాం కదా. బట్ రోమ్ లో అలా కాదండి, ఈవెన్ పవర్ అనేది కట్ అయినా సరే మీకు ఆ డేటా అనేది డిలీట్ అవ్వదు. ఓకేనా, మీ యొక్క కెమెరాస్ అన్ని మీరు స్విచ్ ఆఫ్ లో పెట్టేసుకోండి. ఓకేనా, సో అదంతా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, సో ఈ రూమ్ నే ఏమంటామని చెప్తే, ఒక నిమిషం చెప్పనా. ఓకే, సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. ఓకే, సో అగైన్ మనకి రైట్ చాట్ బాక్స్ రెస్పాండ్ అవుతున్నారు. వాట్ ఈస్ DDR4 ఇవేంటండి ర్యామ్స్ లోని ఇప్పుడు మనకి చూసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు ఈ ర్యామ్లు కనిపిస్తున్నాయి కదండి. సో వీటిలోనే ఒక మోడల్స్ అండి, DDR1, DDR2, DDR5 వరకు ఉన్నటువంటి ర్యామ్స్ అనేటివి వాళ్ళ మోడల్స్ అన్నమాట. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ సిపిస్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ అన్నిటిని యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా సుమిత్ గారు. ఓకే, షేర్ చేస్తాను, నేను PPT షేర్ చేస్తాను. సో ఈ రోమ్ లో అగైన్ మనకి 3 టైప్స్ ఉన్నాయండి. ఓకేనా, వన్ ఈజ్ వచ్చేసి రోమ్ అని చెప్పేసి, ఇందులో ఏంటంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇందులో ఏంటంటే అండి, సో మనకి ఇప్పుడు ఎటువంటి అయినా సరే ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి కదండి. ఎవ్రీ సాఫ్ట్వేర్, ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నా కానీ అందులో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీని మనం ఏంటంటే యూజర్ మాత్రమే రీడ్ చేసుకోగలడు అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ల్యాప్టాప్ కి, ఒక సిస్టమ్ కి మల్టీ యూజర్స్ ఉంటారు కదండి. ఒకళ్ళు వచ్చేసి ఓనర్ టైప్ ఉంటారు, ఇంకొకళ్ళు వచ్చేసి స్పెషల్ పర్సన్స్ ఉంటారు కదా. సో ఎవరైతే అక్కడ సేవ్ చేస్తారు, అడ్మిన్ అని చెప్పొచ్చు మనం సింపుల్ గా. ఆ అడ్మిన్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే మనం అన్ని ఎరేజబుల్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ రోమ్. ఓకేనా, ఈ ఫైనల్ వన్ ఏంటంటే అండి, ఇది ఇందులో ప్రోగ్రామింగ్ కానీ అండ్ దెన్ ఎరేజ్ చేసేటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ వైజ్ గానే జరుగుతాయండి. ఓకేనా, అండ్ దెన్ ఇందులో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ మనం ఎరేజ్ చేయొచ్చు, అలాగే మళ్ళీ రీప్రోగ్రామ్ అయినా చేయొచ్చు అండి. ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, 10,000 టైమ్స్ వరకు. ఓకేనా, సో ఇక్కడ ఉన్నటువంటి రోమ్ యొక్క ఆపరేషన్ అంతా కూడా మనకి పవర్ మీద డిపెండెంట్ అయి ఉండదు అనమాట. ఓకే, సో జస్ట్ ప్రైమరీ మెమరీలో మనం ఏమని చెప్పుకున్నాం, ర్యామ్ అండ్ రోమ్ కదా. సో ఇలా ఉంటాయండి మన కంప్యూటర్లోని. మీరు CPU ఓపెన్ చేసినప్పుడు ర్యామ్ అండ్ రోమ్ అనేది మీకు ఇలా కనిపిస్తుంటాయి. ఓకేనా, వీటి ఎక్కడ ప్లేస్ అయి ఉంటాయంటే అండి, మదర్ బోర్డ్ పైన ప్లేస్ అయి ఉంటాయి. మనకి మండే రోజు మదర్ బోర్డ్ అనే టాపిక్ అనేది వస్తుంది. ఆ మదర్ బోర్డ్ లో ఇది వరకు మనం డిస్కస్ చేసినటువంటి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని వాటి మదర్ బోర్డ్ పైన ఎలా ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. అట్ ది సేమ్ టైం మదర్ బోర్డ్ కి
వన్ టైప్ ఆఫ్ ఎండ్లో అన్ని పోర్ట్స్ ఉంటాయి కదా మనకి. పవర్ కేబుల్ ఒక పోర్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇయర్ ఫోన్స్ కి పోర్ట్స్ ఉంటాయి, ల్యాండ్ కేబుల్స్ కి పోర్ట్స్ అన్ని ఉంటాయి కదా. ఈ పోర్ట్స్ అన్నింటినీ కూడా వేటిని ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఏమి యూజ్ చేసిందని కూడా మనం మండే రోజు డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మీకు ర్యామ్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఈ ర్యామ్ పైన మనకి అవి ఉన్నాయి చూడండి, సెమీ కండక్టర్. ఇవంతా కూడా మనకి సెమీ కండక్టర్ తో ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా, సో సెమీ కండక్టర్ డివైస్ తో ఫామ్ అయి ఉంటుంది. సో ఈ ర్యామ్ అనేది ఉంది చూసారు, ఇక్కడ మీకు ఇక్కడ మధ్యలో ఒక డాట్ అని వచ్చింది చూడండి, గ్యాప్ అని వచ్చింది, నాబ్. ఆ నాబ్ ని బేస్ చేసుకొని అది DDR1 DDR2 ఒక్కొక్క ర్యామ్ కి ఒక్కొక్క సైజులో ఒక్కొక్క ప్లేస్ లో ఆ నాబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు ఇది DDR1 DDR2 అని చెప్పేసి మనం డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి రోమ్ అని చెప్పేసి. ఎటువంటి రోమ్స్, ఈ రోమ్ ఏంటంటే కంప్యూటర్ ప్రాపర్ గా స్టార్ట్ అవ్వడానికి ఇది బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ప్రాసెస్ ని, ఇన్స్ట్రక్షన్స్ ని పంపించడం జరుగుతుంది అనమాట. ఈ రోమ్ ని మనం బయాస్ సిస్టమ్ అని కూడా, బయాస్ చిప్ అని కూడా మన సో సెకండరీ స్టోరేజ్ డివైస్ కింద, ఓకే సారీ, సెకండరీ రైట్ అండి. సో సెకండరీ స్టోరేజ్ డివైస్ కింద నిన్న మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆ కాంపౌండ్స్ ఇక్కడ నేను ప్లేస్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ వన్ ఏంటి, ఫ్లాపీ డిస్క్ అండి. సో నార్మల్గా మీరు నార్మల్ CPU చూసినట్లయితే పైన మీకు CD డ్రైవ్ కిందనే ఒక చిన్న సైజ్, అలాంటిదే ఫ్లాపీ అని చెప్పి చిన్నగా ఉంటుందండి. ఇప్పుడు ప్రాపర్ గా వినిపిస్తుందండి వాయిస్? రైట్. సో మనం ఏంటంటే ఈ హార్డ్వేర్ ఈ సెకండరీ డివైస్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో అవే ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటి, ఇక్కడ ఫ్లాపీ డిస్క్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఫ్లాపీ డిస్క్ మనం మన సిపియూలో CD డ్రైవ్స్ ఉంటాయి కదండి, CD డ్రైవ్స్ కి డౌన్ సైడ్ లోనే మనకి ఈ ఫ్లాపీ డిస్క్ ఎంటర్ చేయడం, ప్లేస్ చేయడానికని మనకి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఈ ఫ్లాపీ డిస్క్ అనేది చూడడానికి ఏ విధంగా ఉంటాయండి. సో ఈ హార్డ్ డిస్క్స్ మీరు చూసే ఉంటారని మనకి చాలా మూవ్స్లోని ఒక కంప్యూటర్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని ఓ హార్డ్ డిస్క్ లోకి ఎంటర్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీటి రేంజ్ వచ్చేసి మనకి 500 GB నుంచి 1000 GB అబోవ్ ఉండొచ్చండి హార్డ్ డిస్క్. ఓకేనా, దాని ఇక్కడ మెమరీ కార్డ్స్ మనం అంతా రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కదండి. సో మెమరీ కార్డ్స్ గురించి మీకు మళ్ళీ పర్టికులర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏముంటుందని చెప్పండి. సో ఈ మెమరీ కార్డ్స్ అనేటివి మనకి స్మాల్ స్టోరేజ్ కిందకి యూజ్ అవుతాయండి. ఈవెన్ మనకి సిస్టమ్స్ కే కాదు, దెన్ USB ఫ్లాష్ అంటే పెన్ డ్రైవ్ యూజ్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, అండ్ దెన్ DVD కూడా ఉంటాయి కదా. సో DVDలు మనం ఏం చేస్తాం, డేటా అనేది చేస్తాం. మూవీలో మనకి అందరికీ తెలుసు. సో ఏంటంటే బీటెక్ చదివిన వాళ్ళు కానీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇటువంటి సిటీస్లోనే సబ్మిట్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం.
లేరు. సో వాళ్ళు ఓకే షణ్ముఖ గారు సార్ గంగాధర్ అది నెట్ స్లో అని డిస్కనెక్ట్ అయి ఉన్నది. ఇప్పుడు వాయిస్ బాగా వినిపిస్తుందా? కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు నుంచి కొంచెం ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. సో ఇప్పటివరకు ఏమని చెప్పుకున్నామండి మనం? ఈ మెమరీ కాన్సెప్ట్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయని చెప్పుకున్నాం. వన్ ఈస్ క్యాచీ మెమరీ, అండ్ దెన్ ప్రైమరీ మెమరీ, అండ్ దెన్ సెకండరీ మెమరీ. వీటిలో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయండి ఇప్పటి వరకు? ఇక్కడి వరకు అంత క్లియరే కదా? ఏంటంటే మెమరీస్ అనేవి ఎందుకు యూస్ చేస్తున్నాము, అందులో ఏమేమి టైప్స్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే సో క్యాచీ మెమరీ గురించి మనం ఏమైనా డెఫినేషన్ చెప్పుకున్నామని ఒకసారి చాట్ బాక్స్ రెస్పాండ్ అవుతారా? ఇట్ ఈస్ ఏ మెమరీ which is used as a buffer between primary memory and CPU. సో ప్రైమరీ మెమరీ అంటే అగైన్ మనం ఏం చెప్తున్నాం, ప్రైమరీ మెమరీ ఇస్ ఎ మెయిన్ మెమరీ, హలో in this again 2 types are there. One is RAM, another is ROM. Again this RAM is classified into 2 types. One is static random access memory and next dynamic random access memory. Okay, and next read only memory లో మళ్ళీ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఓన్లీ ఈ టైప్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం.
సెకండరీ మెమరీ గురించి కూడా మీరు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రైమరీ మెమరీ అనేది పవర్ ఉన్నప్పుడే ఆ డేటా అన్నదంతా కూడా స్టోర్ అవుతుందని చెప్తున్నాం కదా. దేనికే టెక్నికల్ వర్డ్ అని చెప్పి వచ్చేసి వోలటైల్ మెమరీ అని చెప్పి పేరు ఉందండి. ఓకే, వోలటైల్ అనేది ఎందుకు వచ్చిందంటే అండి, ఇప్పుడు మన పవర్ అనేది వోల్టేజ్ లోనే కంప్యూట్ చేస్తుంటాం కదా, అందుకని చెప్పేసి వోల్టైల్ మెమరీ అని చెప్పి కాల్ చేయడం జరిగింది. ఇక్కడ సెకండరీ మెమరీస్ ప్రైమరీ మెమరీస్ కి ప్రైమరీ మెమరీస్ కి క్వైట్ ఆపోజిట్ అని చెప్తున్నాం కదా. సో ఇవి నాన్ వోలటైల్ మెమరీస్ అండి. సో ఇక్కడ దాకా అంతా క్లియర్ ఉందా అండి? ఆ నెక్స్ట్ టాపిక్ ఇస్ విల్ గో ఫర్ మెమరీ యూనిట్స్ టాపిక్ అండి. ఓకే, సో ఇప్పుడు మనకి అగైన్ ఇప్పుడు వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం? మెమరీ అన్నప్పుడు డేటాని స్టోర్ చేసుకుందాం చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం మెమరీలో ఎన్ని టైప్స్ ఉన్నాయని నేర్చుకున్నాం. సో ఎటువంటి మెమరీ ఎందుకు యూజ్ అవుతుందని చెప్పేసి మనం నేర్చుకోవడం జరిగింది. సో దెన్ ఏంటి, ఇప్పుడు ప్రైమరీ మెమరీ నుంచి సెకండరీ మెమరీకి మనం మూవ్ అవుతున్నాం కదా. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి షణ్ముఖ్ గారు, సార్ వాట్ అబౌట్ ఎస్ఎస్డి? ఎస్ఎస్డి అంటే మీకు సాలిడ్ స్టేట్ స్టోరేజ్ డివైస్. ఇది ఏంటండి, ఐసిస్ ఉంటాయి కదండి, ఇంటిగ్రేటెడ్ చిప్స్ అని మనము థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ లో యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. వాటిని అసెంబుల్ చేసి డేటాని స్టోర్ చేయడానికి అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, ఇప్పుడు మనకి సెకండరీ స్టోరేజ్ డివైస్ కానీ యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రైమరీ మెమరీ నుంచి సెకండరీ మెమరీకి వస్తున్నాం కదండి. సో సెకండరీ మెమరీలో ఏంటి, మనం ఎక్స్పాండబుల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పుకున్నాం కదా. సో ఎక్స్పాండబుల్ అనేది మనం ఎందుకు చేసుకుంటున్నాం అంటే, మన దగ్గర ఉన్నటువంటి డేటా అనేది ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి మెమరీ మొత్తం ఫిల్ అయిపోయినప్పుడు, సో అగైన్ మనం ఎక్స్ట్రా డేటా అనేది మనం షేర్ చేసుకోవాలన్నా కానీ మనకి ఎక్స్పాండబుల్ మెమరీ అనేది ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఎక్స్పాండబుల్ మెమరీ అనేది మనకు ఇంత సైజులో కావాలి, మేబీ అది మనకి 500 GB అవ్వచ్చు, లేదా 100 GB అయినా కూడా అయి ఉండొచ్చు. సో ఈ 500 GB మనకు కావాలి, 100 GB మనకు కావాలి, వీటికి మనకి క్వాంటిటీస్ ఇచ్చున్నాం కదండి. అంటే జిగాబైట్స్ అని చెప్పేసి, ఎంబీస్ అని కానీ, కిలోబైట్స్ కానీ, వీటికి మనం క్వాంటిటీ నేమ్ అని ఇచ్చున్నాం కదా. సో క్వాంటిటీ నేమ్ అనేది వాటికి మనం ఎలా ఇవ్వడం జరిగింది? సో ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక క్వాంటిటీని కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ మనం మెజర్ చేయాలంటే ఎలా మెజర్ చేస్తామండి? వాటికి సపరేట్ యూనిట్స్ ఇస్తాం కదా. సో మనం హైట్ అయితే ఇన్ని ఫీట్స్ అని, ఇన్ని అడుగులని, వెయిట్ అయితే ఇన్ని కేజెస్ అని, ఇన్ని పౌండ్స్ అని చెప్పి, అలాగే స్పీడ్ అయితే ఇన్ని కిలోమీటర్స్ పర్ మినిట్ అని చెప్పి, కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పి సర్టెన్ యూనిట్స్ అయితే ఉన్నాయి కదండి. సో అలాగే మెమరీస్ కూడా ఉన్నటువంటి యూనిట్స్ ఏంటంటే బైట్స్ అనే యూనిట్స్ అయితే ఉండడం జరిగింది. ఈ టాపిక్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇది కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి బ్రేక్ తర్వాత స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ 10 అవుతుంది కదా. సో మీరు ఆ అటెండెన్స్ ఫామ్ ఏదైతే ఉందో, లేదా ఫీడ్బ్యాక్ ఫామ్ అయితే ఉందో వాటిని మీరు ఫిల్ చేసుకోండి. అండ్ దెన్ అగైన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండి. ఓకేనా?
ఓకేనా అండి? రైట్. సో ఇది వరకు ఈ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ మనం డిస్కస్ చేసినట్లు డౌట్స్ ఏం లేవు కదా? యా ఓకే, యూ కెన్ టేక్ బ్రేక్. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అంతరారావు గారు. అవునండి, కొంచెం ఇది ఇంటర్నెట్ స్లో ఉంది కదా. సో ఇవాళ ఒకరోజు అడ్జస్ట్ అవ్వండి. నేను మండే నుంచి నేను ప్లాన్ చేస్తాను ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ కాకుండా. ఓకేనా? సో అందరిది అటెండెన్స్ షీట్ ఫిల్అప్ చేయడం అయిపోయిందండి? ఎవరైనా పెండింగ్ ఉన్నారా? ఫీడ్బ్యాక్ ఫాము కంప్లీట్ అయ్యట్లే కదండి? ఇంకా ఎవరు పెండింగ్ లేరు కదా? కెన్ ఐ స్టార్ట్ ది క్లాస్? ఇంకా స్టార్ట్ చేయొచ్చా క్లాస్? యా రైట్, ఓకే. సో ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ని కానివ్వండి, మనం వాటి క్వాంటిటీని మనం ఎంత ఉందో చెప్పడానికి మనం ఈ యూనిట్స్ అనేటివి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే మెమరీ యూనిట్స్ మెమరీ కూడా సపరేట్ యూనిట్స్ అనేటివి
ఉంచడం జరిగింది. ఎందుకు? ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అయింది, ఎంత అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అనేది ఇంకా మనకి యూజ్ చేసుకోవడానికి అవైలబిలిటీలో ఉందో మనకి ఒక అంచనా అనేది ఉండాలి కదండి. దట్స్ వై ఈ మెమరీ కూడా సపరేట్ కొన్ని యూనిట్స్ అనేవి ఉంచడం జరిగింది అనమాట. ఓకే, సో యూజువల్ గా మీకు తెలిసినటువంటి మెమరీ యొక్క యూనిట్స్ ఏంటంటే ఎవరైనా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. మీకు నార్మల్ గా తెలిసినటువంటి మెమరీ యూనిట్స్. సో ఇప్పుడు మీ మొబైల్లో ఉంటుంది కదా మీ స్టోరేజ్, ఏది మీరు మెన్షన్ చేసినా పర్లేదండి. ఎంబీపీఎస్ అన్నది స్పీడ్ గా మనం మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి మనం డౌన్లోడ్ చేసుకున్న స్పీడ్ కానీ అప్లోడింగ్ కానీ అట్ సేమ్ టైం ట్రాన్స్ఫరింగ్ కానీ MB/సెకండ్ అని మనం చెప్పడం జరుగుతుంది. రైట్, కడపని షెరీన్ చెప్పారు కదా మెగా బైట్స్ అని చెప్పేసి. సో బైట్స్ అనే ఒక యూనిట్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఏంటి మెమరీ యొక్క యూనిట్స్ ఏంటండి? బైట్స్. మెమరీ యొక్క యూనిట్స్ మనం బైట్స్ లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, జనార్దన్ గారు వాయిస్ క్లియర్గా లేదంటున్నారు. ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుందండి? రైట్. సో నార్మల్ గా బైట్ అంటే సో నార్మల్ గా ఇప్పుడు కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ మనం ఏమేమి చెప్పుకున్నామండి? బైనరీ లాంగ్వేజ్ మాత్రమే కంప్యూటర్ అనేది అర్థం చేసుకోవడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో మరి బైనరీ లాంగ్వేజ్ అంటే ఏ ఫార్మాట్ లో ఉంటుంది మనకి? జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి జీరోస్ అండ్ వన్స్ టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? టూ డిజిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 2 డిజిట్స్ అవి ఏంటంటే ఒకటి 0 ఇంకోటి 1 అన్నమాట. సో ఇక్కడ ఏంటి ఒక్కొక్క డిజిట్ ని మనం ఒక్కొక్క బిట్ గా మనం ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 4 జీరోస్ ఉన్నాయనుకోండి, అక్కడ టోటల్ ఎన్ని బిట్స్ ఉన్నట్టు? 4 జీరోస్ అంటే 4 బిట్స్ ఉన్నట్టు. ఓకేనా, సో నార్మల్ గా మీకు ఇవి బైనరీ నెంబర్స్ కానీ ఆక్టో నెంబర్స్ కానీ డెసిమల్ నెంబర్స్ అండ్ ఎక్స్ట్రా డెసిమల్స్ నెంబర్ సిస్టమ్స్ ఉందండి. ఆ టాపిక్ ఇంకా మనకి కోర్సులో ఉండడం జరిగింది. అది కూడా నేను మళ్ళీ ఆ టాపిక్ లోకి వెళ్ళినప్పుడు వీటిని ఇది ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మెమరీ యొక్క యూనిట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు బైనరీ లాంగ్వేజ్ లో ఓన్లీ 2 నెంబర్స్ ఉంటాయి. అదేంటి ఏదర్ 1 ఉంటుంది లేకపోతే 0 ఉంటుంది. ఈ 2 డిజిట్స్ ని మనం ఒక్కొక్క నెంబర్ ని ఒక బిట్ గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇలా 4 జీరోస్ ఉన్నాయంటే వాటిని మనం 4 బిట్స్ అని కాల్ చేస్తాం అనమాట. ఈ 4 బిట్స్ అంటే మనకి బైట్స్ ఫార్మాట్ లో హాఫ్ బైట్ అన్నట్టు. ఓకే, సో హాఫ్ బైట్ అంటే మరి ఇప్పుడు మనకి ఫుల్ బైట్ ఎంత ఉండొచ్చు అండి? 8 బిట్స్. 8 బిట్స్ అంటే మనకి ఒక బైట్ అన్నమాట. ఓకే, రైట్.
సో ఒక బైట్ అంటే మనకి 8 బిట్స్ అంటే 8 డిజిట్స్. ఓకే, ఆ 8 డిజిట్స్ లో మనకి మనకి ఇంకా మనకున్నది బైట్స్ రైట్. సో ఇప్పుడు మన 2 power 10 యొక్క వాల్యూ ఏంటంటే మనకి 1024 కదా. సో 1024 బైట్స్ మనం 1 కిలోబైట్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. అలాగే సేమ్ యాస్టీస్ గానీ 1 మెగాబైట్ ఈక్వల్స్ టు 2 power 20 మీన్స్ ఇక్కడ మనకి ఇది కిలోబైట్స్ లో కన్వర్ట్ అయిందంటే 1024 కిలోబైట్స్ అనమాట. ఓకే, 1024 కిలోబైట్స్ మనం 1 మెగాబైట్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగానే మనకు మెమొరీలో మెమొరీ యూనిట్స్ పెరుగుతూ వెళ్ళే కొద్దీ వాటికి మనం పెట్టినటువంటి వాటికి మనం నేమింగ్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. వాటి కెపాసిటీని బట్టి వాటి క్యాపబిలిటీని బట్టి వాటికి మనం నేమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలా ఇచ్చినటువంటి మన నేమ్స్ ని ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం మనం, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతున్నాయండి ప్లీజ్. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటని చెప్పుకున్నాం, బైనరీ లాంగ్వేజ్. అందులో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం, 0s and 1s కదా. దెన్ సో అలా అటువంటి బైనరీ డిజిట్స్ 4 ఉన్నా కానీ 4 డిజిట్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఏమని చెప్పి మనం కాల్ చేస్తామని చెప్పుకున్నాం, ఒక నిబుల్ అని పిలుస్తాము. అట్ ది సేమ్ టైం హాఫ్ బైట్ అన్నమాట. ఒక బైట్ మన హాఫ్ బైట్ అంటే నిబుల్ అని మీనింగ్ అనమాట. నిబుల్ అని సపరేట్ వర్డ్ అనేది ఉంచడం జరిగింది. ఓకే, దెన్ ఇటువంటి బిట్స్ 8, ఇక్కడ 4 zeros and 4 1s ఉన్నాయి కదా, ఆ 8 బిట్స్ కలిపేసి ఒక బైట్ 124 బైట్స్ కలిపిస్తే ఏమవుతుంది, 1 కిలోబైట్ అవుతుంది. అలాగే 1024 కిలోబైట్స్ అంటే 1 మెగాబైట్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, వాటిని అలాగే మనం డబుల్ చేస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఓకే, ఇక్కడ అన్నిటికీ మనకి ప్రోడక్ట్ చేస్తున్నట్టు మల్టిపుల్ ఫ్యాక్టర్ ఏంటి, 1024 అనమాట. అంటే 2 power 10. 2 power 10 అనే మల్టిపుల్ ఫ్యాక్టర్ తో మనం ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఆ మెమరీ యూనిట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమైంది, బైట్ అనేది కిలోబైట్ గా కన్వర్ట్ అయింది. అగైన్ కిలోబైట్ అనేది మెగాబైట్ గా కన్వర్ట్ అయింది. దెన్ నౌ మెగాబైట్ అనేది ఇప్పుడు జిగాబైట్ గా అంటే జీబీ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదే జిగాబైట్ అనేది మనకి ఇప్పుడు నెక్స్ట్ టెరాబైట్ కింద కన్వర్ట్ అవుతుంది. తర్వాత అటువంటి టెరాబైట్స్ ఉంటాయి కదండి, టెరాబైట్స్ అనేవి 1024 టెరాబైట్స్ కలిపేస్తే పెటాబైట్ అవుతుంది. ఓకేనా, ఈ పెటాబైట్స్ కంటే ఎక్కువ ఏదైతే డేటా ఉందో దాన్ని మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కింద కాల్ చేస్తాం అనమాట. ఈ పెటాబైట్స్ కంటే ఉన్నటువంటి బిలో ఉన్నటువంటి మెమరీస్ అన్నిటి కూడా నార్మల్ డేటా కిందనే మనం కాల్ చేయడం జరుగుతుంది. ఈ పెటాబైట్స్ కంటే ఏదైతే ఎక్కువ డేటా ఉంటుందో దాన్ని మనం బిగ్ డేటా కింద కాల్ చేస్తాం. సో రెగ్యులర్ బేసిక్స్ లో ఏంటంటే అండి, ఇప్పుడు మనంతా మొబైల్స్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. ఆ మొబైల్ నెట్వర్క్ జియో ఉండొచ్చు, ఎయిర్టెల్ ఉండొచ్చు. అలాగే మనం సోషల్ నెట్వర్క్ సైట్స్ అనేటివి కూడా యూజ్ చేస్తున్నాం కదా, యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి.
సో ఆ సోషల్ నెట్వర్క్ సైట్స్ యొక్క డేటా కానివ్వండి, ఈ మొబైల్ నెట్వర్క్స్ యొక్క డేటా కానివ్వండి, డైలీ వాళ్ళకు క్రియేట్ అవుతున్నటువంటి డేటా ఈ పెటాబైట్స్ కంటే హైయర్ అమౌంట్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మన మొబైల్స్ లో ఎంతవరకు ఉంటుంది డేటా? జీబీఎల్లోనే ఉంటుంది కదా. ఏదర్ మన ఇంటర్నల్ మెమరీ 32 GB ఉండొచ్చు, 64 GB ఉండొచ్చు, ఫైనల్ గా వచ్చేసి 128 GB అయినా కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటి, మనకి మెమరీ ఫిల్ అయినప్పుడు మనకు అవసరమైనటువంటి మూవీస్ ని కానివ్వండి, ఫొటోస్ ని కానివ్వండి, మనం సేవ్ చేసుకొని మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్న డేటాని కానివ్వండి, మనకి అవసరం లేనటువంటి మూవీస్ ని కానివ్వండి, మనం డిలీట్ చేయడం జరుగుతుంది. అంతే కదండి. సో అలాగే ఇట్లా 1 GB ఉన్నటువంటి డేటాకి జీబీలలో ఉన్నటువంటి డేటా అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. కానీ ఇట్లాంటి జీబీలు మనం వాడుతున్నది ఎంతవరకు జీబీ? 32 GB మెమరీ అంటే 120 GB అని చెప్పొచ్చు. అలాంటి జీబీలు 1000 నుండి టెరాబైట్ అంటున్నాం. అలాంటివి మళ్ళీ మనకి ఇంకో 1000 వచ్చినాయంటే అప్పుడు ఎంత ఉండొచ్చు? అది 10 లక్షల జీబీ మెమరీ అంటే అర్థం చేసుకోండి, 10 lakhs GB. దాన్ని మనం మానిటర్ చేయడానికి మన డివైస్ అనేవి సరిపోవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దెన్ దాన్ని మళ్ళీ మనం ఆ డేటాని మనం ప్రాసెస్ చేయాలని, అనలైజ్ చేయాలని మన వల్ల కాదు కదా. సో అప్పుడు అర్థం చేసుకోండి 1 PB అంటే ఎంత బిగ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది యూజ్ అవడం జరుగుతుందో ఇటువంటి మొబైల్ నెట్వర్క్స్ లో కానివ్వండి, అలాగే యూట్యూబ్లలో ఇటువంటి వాటిలో అయినా సరే అంత డేటా అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అటువంటి కంపెనీస్ ఏం చేస్తాయండి, ఈ డేటాని వాళ్ళు, ఇప్పుడు ఇది కనిపిస్తలేదండి మీకు స్క్రీన్, వీడియో రావట్లేదు అంటున్నారు ప్రకాశం నుంచి యమునా గారు. అందరికి కనిపిస్తుంది కదా ఇది? నేను పెటాబైట్ వరకు ఇక్కడ ఎంటర్ చేసి స్టాప్ చేస్తాను. యా రైట్, స్క్రీన్ విజిబుల్ ఉందండి యమునా గారిని ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో అటువంటి బిగ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఏ పర్సనే కానీ వాళ్ళు మానిటరింగ్ కానీ మెయింటైన్ కానీ, ఐ మీన్ మెయింటైన్ చేయడానికంటే సపరేట్ డేటా సర్వర్లు ఇవన్నీ ఉండడం జరుగుతుంది. కానీ వాటిని అనలైజ్ చేయాలంటే సపరేట్ ఒక జాబ్ రోల్ ఉంటుందండి, డేటా అనలిస్ట్ అని చెప్పేసి. వాళ్ళు ఆ డేటాని మొత్తం అనలైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదే బిగ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే ఇది వరకు మనకి ఉన్నాయన్నమాట. సో ఈ పెటాబైట్స్ మళ్ళీ మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్ తో మనం చేసినప్పుడు 1024 పెటాబైట్స్ అంటే మళ్ళీ మనకి ఒక ఎటాబైట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో అగైన్ మనకి ఎటాబైట్స్ అనేటివి జెటాబైట్స్ కిందకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట, అదే మల్టిపుల్ ఫ్యాక్టర్ కింద. అలాగే మనకి నెక్స్ట్ ఎటాబైట్ అనేది కూడా ఉందండి. ఓకే, సో ఫైనల్ అయితే బ్రాంటీ బైట్ అని చెప్పి ఇంకోటి ఉందన్నమాట, ఇది ఇంకోటి అయ్యారు అనమాట. ఈ 1000 ఆఫ్ బ్రాంటీ బైట్స్ కలిపేసి మళ్ళీ వన్ జియోపీ బైట్ కిందకి కన్వర్ట్ అవుతాయి. సో ఇప్పుడు నార్మల్ మొన్నటి వరకు చెప్పుకున్నాం కదండి సూపర్ కంప్యూటర్స్ అని చెప్పి, సూపర్ కంప్యూటర్ అని చెప్పుకున్నాం కదా. సో ఎక్కువ మెమరీ యూనిట్ అనేది ఇదే అండి, హైయెస్ట్ అనేది జియోపీ బైట్ అని చెప్పి ఈ మెమరీ యూనిట్ హైయెస్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ టోటల్ గా మనకి మెమరీ యూనిట్స్ ఎన్ని చెప్పుకున్నాం? ఫస్ట్ వన్ వచ్చేసి ఒక బిట్ వచ్చేసి మనకి ఏమైంది, నిబుల్ తర్వాత బైట్ అయ్యింది, అక్కడికి 3 అయ్యింది. తర్వాత కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్, పెటాబైట్, ఎటాబైట్, తర్వాత గిగాబైట్, దెన్ ఎటాబైట్, బ్రాంటీబైట్, ఫైనల్ గా జియోపీ బైట్. ఓకేనా. సో ఫైనల్ మెమరీ ఏంటంటే హైయెస్ట్ జియోపీ బైట్. దీని తర్వాత సెకండ్ బైట్ అని చెప్పేసి ఇంకోటి వచ్చిందని, కాకపోతే మనకి నార్మల్ గా మనకున్న సమాచారం వరకు ఇవి మనం యూజ్ చేస్తున్నట్టు. ఓకేనా. బీబీ మీన్స్ బ్రాంటీ బైట్ అండి. ఓకేనా, నేను ఇక్కడ మళ్ళీ మీకు మెన్షన్ చేస్తాను, అదే మెన్షన్ చేయబోతున్నాను అనమాట. ఓకే, సో చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతుందండి, నేను చెప్తాను.
సో మెగాబైట్ తర్వాత ఏమొస్తుందని చెప్పున్నాం మనము, ఆఫ్టర్ మెగాబైట్ జిగాబైట్ అనేది రావడం జరుగుతుంది. ఇది కనిపిస్తుందా అండి స్క్రీన్ వర్డ్ షీట్ అందరికి? నేను ఇప్పుడు మీకు వర్డ్ షీట్ అనేది స్క్రీన్ ఇస్తున్నాను. జస్ట్ రైట్. సో ఫస్ట్ మనకి నోట్ చేసుకునే వాళ్ళంటే నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటి? బిట్. బిట్ అంటే జీరో, ఏదో జీరో అయ్యుండొచ్చు, 1 అయినా అయ్యుండొచ్చు. ఓకేనా? ఓకే. హాఫ్ బైట్. హాఫ్ బైట్ మీన్స్ ఏమని చెప్పండి? వీడియో కనిపించడం లేదా అండి? ఇది ఈ వర్డ్ షీట్ ఇంకా విజిబుల్ రాలేదా మీకు? యూనిట్ ఏంటి? బిట్, దెన్ నిబుల్, దెన్ బైట్. ఓకే. సో ఒక బైట్ అంటే ఏమని చెప్పున్నాం? 8 బిట్స్ ఉన్నాయని చెప్పున్నాం అనమాట. ఓకే. దెన్ బిట్స్ కాస్త ఏమైనా మనకి 2 చేసుకున్నప్పుడు 1 బైట్ అయింది కదా. మళ్ళీ ఏమైంది? దెన్ 230 వేసుకుంటే మనకి ఏమవుతుంది అప్పుడు? 1024 MB ఈక్వల్స్ టు 1 GB అనమాట. దెన్ ఇలాగే మనకి ఏమవుతుంది? ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది 10 10 10 యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ జీబీ తర్వాత ఏమవుతుంది? టెరాబైట్. ఓకే. ఇక్కడ ఏమైనా మెన్షన్ చేయమంటారు మళ్ళీ? టీబీ మీన్స్ టెరాబైట్. ఓకే. ఇక్కడ ఏమవుతుంది? మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ రెస్పాండ్ అవ్వండి. సో 1024 GB. ఒక టెరాబైట్ అంటే 1024 GB. సో టెరాబైట్ తర్వాత మళ్ళీ ఏమవుతుందని చెప్పున్నాం మనకి? పెటాబైట్. ఇది మీన్స్ పెటాబైట్. ఓకే. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇక్కడ మళ్ళీ 10 అవుతుందని చెప్తున్నాం కదా. రైట్. చాట్ బాక్స్ రెస్పాండ్ అవుతున్నారు కృష్ణాజీ షణ్ముఖ్ గారు. రైట్ అండి. 1024 టెరాబైట్. అగైన్ పెటాబైట్స్ ఏమవుతాయని చెప్పున్నాం? ఎక్సాబైట్ అవుతాయని చెప్పున్నాం కదా. ఈబీ మీన్స్ ఎక్సాబైట్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ మనకి 2^16. ఓకే. సో ఇంక నేను అగైన్ మళ్ళీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంటర్ చేయండి, అది అలా పెరుగుతూ పోతుంటుంది. ఓకే. ఎక్సాబైట్ ఏమవుతుంది తర్వాత ఏమని చెప్పున్నాం? జెటాబైట్ అవుతుందని చెప్పున్నాం కదా. జెటాబైట్ అవుతుంది. petabytes. అగైన్ ఏంటి? ఈ జెటాబైట్ ఎలా కన్వర్ట్ అవుతుందో చెప్పున్నాం మనం? వైబీస్. వైబీ మీన్స్ పెటాబైట్ అన్నమాట. ఓకే. సో మనం ఎలాగైతే మనం చెప్తానండి, ఈ వైబీ తర్వాత మనకు బీబీ ఎంటర్ అవుతుంది రేవంత్ నాయక్ గారు. నెక్స్ట్ అదే కమ్యూనిటీ వస్తుంది. ఓకే. 1024 జెటాబైట్స్.
Now brontobind. brontobind. సో ఇవి మనకి ఉన్నటువంటి మెమరీస్. సో ఇప్పుడు ఏంటంటే అండి కొత్తగా ఇంకోటి సెకండ్ బైట్ అని చెప్పి ఇంకోటి కొత్తగా ఎంటర్ అయింది కూడా అని. సో ఇదేంటంటే జేపీ బైట్ కంటే పెద్దది అనమాట. సో ఇక్కడ మనకి చెప్పినంత వరకు ఇది హైయెస్ట్ మెమరీ అండి. హైయెస్ట్ మెమరీ యూనిట్. ఓకే, సో ఇక్కడ దాకా అంతా క్లియర్ కదండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? జెడ్బి లాస్ట్ లో చెప్పారు లేదండి, జెడ్బి లాస్ట్ లోనా? లేదు లేదు. సిరీస్ అండి మెమరీ యూనిట్స్ యొక్క కాన్సెప్ట్స్. ఓకే, ఫైనల్ లో మనం చెప్పింది జియోబిట్ బైట్ అండి. డేటా బైట్ అనేది ఇక్కడే వచ్చేసింది మనకి. ఓకే, సో ఈ వీక్ టాపిక్స్ ని ఒకసారి ఇప్పటికీ క్లియర్ కదండి. ఈరోజు మనం డిస్కస్ చేసిన ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ లో మీరు క్లియర్ కదా? స్పెల్లింగ్ రైట్ రైట్ రైట్. వర్డ్ షీట్ లో రాంగ్ ఇచ్చున్నానా? ఓకే, చేంజ్ చేస్తానండి. లాస్ట్ న్యూ వన్ వచ్చేసి సెగాన్ అండి, SCGAN. ఇప్పటి వరకు అంతా క్లియరే కదండి, ఎవరికైనా డౌట్స్ లేవు కదా? సో ఓవరాల్ గా ఈ వీక్ లో ఈ 4 days మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్ ని ఒకసారి ఓవరీ కింద నేను ఇక్కడ మీకు చెప్తూ ఉంటాను. మీరు ఒకసారి రెస్పాండ్ అవుతే చాట్ బాక్స్ లో కూడా నాకంటే ముందుగానే మీరు రెస్పాండ్ అవ్వచ్చండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇది వరకు మనం చెప్పినటువంటి టాపిక్స్ అన్ని కూడా వర్డ్ షీట్ లో రివైన్ చేసుకుందామా, లేకపోతే ఇది వరకు మనం పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, పీపీటీసీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దామా? యాక్చువల్లీ ఇలాగే వర్డ్ షీట్ లో చేద్దామా, లేదంటే ఇది వరకు మనం ప్లే చేసినటువంటి పీపీటీస్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి రివైన్ చేసుకుందామా? వర్క్ షీట్ పీపీటీ వర్క్ షీట్. వర్క్షీట్. యా, పీపీటీ అయితే బెస్ట్ అవుతుందండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. చాలా మంది కూడా పీపీటీ అడుగుతున్నారు కాబట్టి పీపీటీస్ ఇది వరకు కూడా 4 days ఉన్నాయి కదా, 4 days ఉన్నటువంటి పీపీటీలు అంటే ఇప్పుడు రివిజన్ చేయడం జరుగుతుంది. ఎవరు ఇప్పటి వరకు చాలా మంది కొంతమంది రీజాయిన్ ఐ మీన్ కొత్తగా జాయిన్ అయిన ఉన్నారు కదా, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఫాలో అవ్వండి. ఓకేనా?
సో నేను ఇప్పుడు చాట్ బాక్స్లో మీ రెస్పాన్సెస్ కూడా చూస్తూ ఉంటానండి. ఐ మీన్ మీరు డైలీ నాకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో నాకు తెలియదు కదా ట్రైనర్ కిందని. సో ఇప్పుడు జస్ట్ ఊరికి నేను చెప్తున్నది మీకు ఎంతవరకు అర్థమైంది అనే అనాలిసిస్ నాకు వస్తుంది అనమాట. ఓకే, సో డే 1 ఏమని చెప్పుకున్నాం మనం, కంప్యూటర్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నాం. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుందా? సో వాట్ ఈస్ ది కంప్యూటర్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ కెన్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ఇన్పుట్ డివైస్ అండ్ గివింగ్ అవుట్పుట్ ఫ్రమ్ అవుట్పుట్ డివైస్ బై ప్రాసెసింగ్ విత్ సిపియు. ఓకేనా, ఇన్పుట్ డివైస్ ద్వారా ఇన్పుట్ అనేది తీసేసుకుని అవుట్పుట్ డివైస్ ద్వారా అవుట్పుట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిడిల్ ఏం జరుగుతుంది, సిపియులో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇంకో డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం మనం, కంప్యూటర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది ఆపరేషన్స్ ఐ మీన్ ఈ ఆపరేషన్ ఇది ఎలా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పుకున్నాం, ఈ ఇన్పుట్ డివైస్ ద్వారా ఇన్పుట్ ఐ మీన్ డేటా ఫార్మాట్ లో ఇన్పుట్ తీసుకుంటుందని చెప్పాం కదా. ఈ కీబోర్డు మౌస్ అగైన్ నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. ఇన్పుట్ డివైస్ ఏవైతే ఉన్నాయో ఆ ఓఎంఆర్ డివైస్ అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం బార్ కోడింగ్ రీడర్ కానివ్వండి, లైట్ పెన్ కానివ్వండి, మైక్రోఫోన్ కానివ్వండి, అటువంటి ఈవెన్ జాయిస్టిక్ అయి ఉండొచ్చు. అటువంటి ఇన్పుట్ డివైస్ ద్వారా ఇన్పుట్ అనేది సిపియుకి అనేది వెళ్తుంది అనమాట. ఆ ఇన్పుట్ ఎలా ఉంటుంది, ఇన్పుట్ అంతా కూడా మనం డేటా అని చెప్పి కాల్ చేస్తున్నాం. ఆ ఇన్పుట్ అంతా ఎక్కడికి వెళ్తుంది, మెమరీ యూనిట్కి వెళ్తుంది. మెమరీ యూనిట్ నుంచి ఆ ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇన్పుట్ కానీ సిపియుకి ఐ మీన్ సిపియులోనే మెమరీ యూనిట్ ఉంటుందండి. ఆ సిపియుకి మెమరీ నుంచి పంపించడం జరుగుతుంది. ఓకేనా, సో కంట్రోల్ యూనిట్ కి అర్థమెటిక్ లాజికల్ యూనిట్ కి ఈ మెమరీ ద్వారా డేటా అనేది పంపించడం జరుగుతుంది. అవి ప్రాసెస్ చేసేసి మళ్ళీ మనకి అవుట్పుట్ అనేది త్రూ మానిటర్ అండ్ ప్రింటర్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఏమని చెప్పుకున్నాం మనం, కంప్యూటర్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే మూవీస్ లలో ఇక్కడ అంతా యూజ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సో ప్రీవియస్ డేస్ లో మూవీస్ ని అంటే రీల్స్ రూపంలో వస్తుండే, ఇప్పుడు ఏంటి మనకి త్రూ శాటిలైట్ ద్వారా డైరెక్ట్ గా మనకి మూవీ అనేది విజిబిలిటీలోకి రావడం జరిగింది అనమాట థియేటర్స్లలోకి. ఓకే, రైట్, అందరూ రెస్పాండ్ అవుతున్నారు, వెరీ గుడ్. ఎడ్యుకేషన్, దెన్ మెడికల్ ఫీల్డ్, అగైన్ కమ్యూనికేషన్, రైట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఫీల్డ్స్ లో కూడా గవర్నమెంట్ కూడా ఇది వరకు మనకి చాలా ఇవి రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం ఇలా జరుగుతుండే, కానీ ఇప్పుడు ఏమైంది అంతా మనకి కంప్యూటరైజ్డ్ అవ్వడం జరిగింది. బ్యాంకింగ్ సెక్టర్ కూడా చెప్పారు కదా, రైట్. ఫైనల్ వన్ వచ్చేసి సైన్స్ ఫీల్డ్, సైన్స్ రీసెర్చ్ కూడా చెప్పారు చాలా మంది, వెరీ గుడ్. సో ఇన్ని ఫీల్డ్స్ లోని కంప్యూటర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట మోస్ట్లీ ఎక్కువగా. ఓకే, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. సో యాక్చువల్ గా కంప్యూటర్ అనేది ఏమని చెప్పుకున్నాం మనం, కంప్యూటర్ అనేది ఒక డివైజా కాదు కదా, కంప్యూటర్ అనేది ఒక జాబ్ రోల్ అని చెప్పుకున్నాం కదా. ఐ మీన్ జాబ్ రోల్ ఏంటి, ఒక పర్సన్ చేసుకోవడం చెప్పుకున్నాం డే 1 లో. ఆయన జాబ్ ఏంటి, కంప్యూట్ చేయడం ఆయన జాబ్ అనమాట. అంటే సింపుల్ గా క్యాల్కులేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. అలా క్యాల్కులేషన్స్ హ్యూమన్స్ కి జీతాలు ఇవ్వడం ఎందుకు, అది కాకుండా హ్యూమన్ అనేవాడు మిస్టేక్స్ అనేది ఎక్కువ చేస్తుంటాం కదా మన మనుషులు ఉన్నాక మిస్టేక్స్ అనేది చేయడం సహజం. అలాంటి మిస్టేక్స్ ఏమి చేయకూడదంటే ఒక మిషన్ డెవలప్ చేయాలి కాబట్టి చైనీస్ వాళ్ళు అబకస్ అని చెప్పి ఒక మిషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అవి ఎందుకు, జస్ట్ ఓన్లీ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి చేయడానికి. ఓకే, ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎందుకు చేయాలని చెప్పుకున్నాం మనం, పూర్వం బస్తాలు కానివ్వండి ఏవైనా కానివ్వండి వాటిని కౌంటింగ్ అటువంటి ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేయడానికి చైనీస్ వాళ్ళు అబకస్ అనే ఒక కనిపెట్టడం జరిగింది అనమాట. సో దాని తర్వాత ఏమైంది,
మాత్రమే మన మ్యాథమెటిక్స్ అనేది స్టాప్ అవుతుందా? సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత వాయిస్ క్లియర్. అగైన్ ఇప్పుడు క్లారిటీగా వస్తుందండి వాయిస్? సో ఏమైంది చెప్పండి. దాని తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఆటోమేటిక్ ఆపరేషన్ ఎప్పుడు అవసరాలు పెరిగే ఐ మీన్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతూ వస్తుంది కదా. సో ఇప్పుడు మనకి అవసరం ఉన్నప్పుడే కదా మనం ఏదైనా మనకు రిక్వైర్మెంట్ అనేది యూజ్ అవుతుంది. తోటి ఆగిపోకుండా ట్రిగ్నామెట్రీ అనేది కూడా జాయిన్ అయ్యిందండి. ఇప్పుడు ఓకేనా అండి? రైట్. సో ఇప్పుడు ఏంటి, మనిషి ఎదిగే కొద్దీ అవసరం కూడా ఎక్కువ అవుతూ రావడం జరిగింది కదా. వాయిస్ బ్రేక్. గంగాధర్ గారు వాయిస్ క్లియర్ గానే వస్తుందా? క్లియర్ గానే ఉందండి. ప్రాపర్ అంటే చాట్ బాక్స్ లో అంతా కూడా వాయిస్ క్లియర్ గా రావడం లేదు అంటుంటేనే. ఏమన్నా వాళ్ళ సైడ్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు, నాకైతే లేదు క్లియర్ లేదు ఉంది. చాలా ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేయండి అందరికి క్లియర్ గా వస్తుంది వాయిస్. క్లియర్ గా వస్తుందంటే కంటిన్యూ చేస్తాను. అవునండి, వాళ్ళ నెట్ కొంచెం వీక్ గా ఉంది కదా మోహన్ గారు. సో నెక్స్ట్ టైం ఇలాంటిది ఏం రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. ఓకే, క్లియర్ గా వచ్చి మళ్ళీ బ్రేక్ అవుతుంది. సో అయితే ఇప్పటి వరకు వదిలేను, కానీ ఇవాళ పక్కన పెట్టేస్తే నార్మల్ గా చెప్పిన క్లాస్ అంతవరకు మీరు క్లియర్ కదండి? అప్పటి వరకు వాయిస్ బాగా వచ్చింది కదా. డిసిషన్ టాపిక్ వాయిస్ బ్రేక్ అవ్వడం ఇలా నెక్స్ట్ లో రావడం జరుగుతుంది. ఓకే, సో నేను maximum try చేస్తాను. One second, one second. సో ఇప్పుడు వినిపిస్తుందండి వాయిస్ మళ్ళీ క్లియర్?